మరి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారన్నది ఇక్కడ చూస్తుంటే సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మనం బస్సు యాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు ఒక జన ప్రవాహం కనపడింది పేరేచర్ల సెంటర్లో. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రచార యాత్రలో వేలాది మందిగా పాల్పంచుకొని మరి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమం అన్నది ప్రతి గడపకు చేర్చినటువంటి విషయంలో ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా వ్యవహరించిన విషయం ఈరోజు ప్రజల్లో సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. అదే విధమైనటువంటి పారదర్శక పాలన మళ్ళీ కావాలి, మాకు మళ్ళీ జగనే రావాలి అని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు తిరుగుతున్నటువంటి ప్రాంతం కూడా ఎక్కువ మైనారిటీస్, పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియా. మరి వాళ్ళందరూ కూడా 4% రిజర్వేషన్లో ఇక్కడ డాక్టర్లు చదివించుకున్నారు, ఇంజనీర్లు చదివించుకున్నారు. మరి తీరా చూస్తే తెలుగుదేశం వారు వస్తే మేము ఆ 4% రిజర్వేషన్ కూడా ఎత్తేస్తామని చెప్తూ ఉన్నటువంటి విషయం మరి వాళ్ళకి చాలా బాధ కలిగిస్తూ ఉన్నటువంటి, ఇబ్బంది కలిగిస్తూ ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా వాళ్ళు రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే మాకు ఆ ఉన్న ఓటు హక్కు కూడా తొలగిస్తారేమో అని చెప్పి కొంతమంది మైనారిటీ సోదరులు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. మరి ఇక్కడైతే సంక్షేమం 100% అందినటువంటి విషయం సుస్పష్టంగా తెలియజేస్తూ మరి ప్రజలు అందిస్తున్నటువంటి ఆదరణ, మద్దతు మనకు చాలా అదంతా కూడా ప్రజలకు వాళ్ళు సంతోషంగా మనకు అనుసరిస్తూ అడుగు వేస్తూ ఇప్పుడు 3 గంటల నుండి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా తగ్గకుండా మరి వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్పంచుకుంటూ రేపు 13వ తేదీన మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి 2 బటన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి రేపు జూన్ 4 రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. అదేవిధంగా మీకు అభ్యర్థిగా మా పూర్తి మద్దతు ఇస్తామని కూడా వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ తెలియజేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏం చెప్తుంది వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు, పేద మైనారిటీస్కి రిజర్వేషన్లు తీసేస్తాము అంటే అలవి కాని హామీలు గతంలో ఇచ్చి ఫెయిల్ అయినటువంటి ఇదే కూటమి మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ అలగాని హామీలతో చెప్తా ఉన్నారు. ఆ హామీలు నెరవేరుతాయా లేదా అన్నది ప్రజలు ఈ 5 ఏళ్లలో చెప్పిన మాట చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మళ్ళీ కూటమి వస్తే మాకు ఈ వచ్చే పథకాలు కూడా ఆగిపోతాయేమోనన్నటువంటి ఒక భయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యారంగంలో అయితే ఒక పెను మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్య రంగంలో చూస్తే పేదింటికి అడపకు డాక్టర్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా పేద ప్రజలకు మనం అదేవిధంగా పెన్షన్లు చూస్తే పెన్షన్లు పోయినసారి కంటే రెట్టింపు అయినటువంటి విషయం. మళ్ళీ వాళ్ళు వస్తే ఏదో ఒక అడ్డాలు పెట్టి ఆ ఉన్న పెన్షన్లు కూడా కట్ చేసి ఆ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థని మరి ఈరోజు ముసలి వాళ్ళు, వికలాంగులు వెళ్ళి అసలు మానసిక వికలాంగులు ఎండలో నుంచి మన పెన్షన్ తీసుకోవడానికి ఎంత బాధపడ్డారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అలాంటి వ్యవస్థలను ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ తిరిగి గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని జెండాలు జతగట్టినా కానీ మేమంతా జగన్ వెంటే అని చెప్పేసి ప్రజలు తెలియజేసుకుంటాం. రాజధాని లేకుండా చేశారు అన్నది లేదండి. 3 రాజధానులు అన్నారు తప్పితే రాజధాని లేదు అనలేదు. ఒక శాసన రాజధాని చెప్పారు, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెప్పారు, అదేవిధంగా న్యాయ పరిపాలనా వ్యవస్థ ఒక చోట 3 ప్రాంతాలని చెప్పారు. కానీ ఇక్కడ పూర్తిగా ఎత్తివేస్తున్నాము, ఇక్కడ క్యాపిటల్ లేదు అనేది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రాలేదు. మరి ఆ మాట అనడంలో మళ్ళీ ఒకసారి ఏం చెప్పారు అన్నదే ఆలోచించుకోవాలని వాళ్ళకి తెలియజేస్తాం.